అందరికీ నమస్కారం అండి. ఈరోజు యథార్థంగా జరిగిన స్టోరీ ఒకటి చెప్తానండి. నేను చూసిన స్టోరీ అది ఏంటి ఎలాగా తర్వాత చెప్తాను. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. జరిగిన స్టోరీ చెప్తానండి. నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడండి, లేడు అని అనుకోకూడదండి. భగవంతుడు తప్పనిసరిగా ఉన్నాడండి. నమ్మిన వాళ్ళని తప్పనిసరిగా రక్షిస్తాడు అని ఉంది. అలాగే ఒక చిన్న కుటుంబం చక్కగా ఉండే పొజిషన్లో ఇంటి యజమాని సడన్గా పోయారు, కాలం చేసినప్పుడు ఆ రోజు కార్యక్రమాలు ఏవో వాళ్ళ మానసిక స్థితి కూడా బాగోలేదు, ఆరోగ్యాలు బాగోక ఏదో మొత్తం మీద బాగోలేదు. కార్యక్రమాలు పూర్తయిపోయినాయండి. పూర్తయిపోయిన తర్వాత తెల్లారి కార్యక్రమం చెయ్యాలి. డబ్బులు లేవు అసలు చేతిలో, బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే మధ్యతరగతి బతుకులు కదండి, బయటికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అయితే వీళ్ళకి ఒక గుడి, ఆ వెనకాల ఒక గుడి ఉంది. ఆ వెనకాలన్నీ గుళ్ళే ఉంటాయి, తలాపల్లో కట్టిన గుళ్ళు అనమాట అవి. ఆ వెనకాల గుళ్ళో పంతులు గారు వచ్చి ఈరోజు కార్యక్రమం, ఈరోజు చనిపోయారు, తెల్లారి పొద్దున్న వచ్చి అమ్మ మీ గుళ్ళోంచి కరెంటు తీసుకుంటాం మేము అని చెప్పి అడగటానికని వచ్చారు ఇంటికి, ఈ చనిపోయిన వాళ్ళ ఇంటికి. అయ్యో తీసుకోండి, దేవుడి కార్యక్రమం కదా తీసుకోండి అని చెప్పారు. చెప్తేనండి, మీరు చెప్తే నమ్మరు, నిజంగానండి కొత్త కాగితాలు, అసలు మడత కూడా పెట్టలేదు, ఇలాగా ఉన్న కాగితాలు, కరెంటు బోర్డు ఇలా తాపడం చేసేసి ఉంటుందండి. అది కరెంటు బోర్డు ఎవరో ఓపెన్ చేయరు కదా, కరెంటు బోర్డులు వేసేస్తారు. ఆ బోర్డు ఓపెన్ చేసండి వాళ్ళు కరెంటు తీసుకుంటా కానీ ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి పంతులు గారి దగ్గరుండి యువతల గుడి తాళాలు పట్టుకెళ్ళి ఓపెన్ చేసి ఆ బోర్డు ఓపెన్ చేసి కరెంటు తీసుకుంటున్నారంట. అందులో నుంచి డబ్బులు కిందకి పడినాయి అంట, కట్టలాగా. అంటే కట్ట కట్టలేదు, కొత్త కాగితాలు అలా కింద పడిపోయినాయి అంటండి. ఇద్దరికి కంగారు వచ్చిందంట, ఎలక్ట్రీషియన్కి పంతులు గారికి. ఇదేంటండి కొత్త కాగితాలు బోర్డులో ఉన్నాయంటండి, బోర్డులో ఎవరు పెడతారు, అసలు బోర్డు ఎవరు ఓపెన్ చేస్తారు? మెయిన్ బోర్డు అది, మెయిన్ ఉంటుంది కదండి, మెయిన్ ఆపుకుంటాం ఆన్ చేసుకుంటాం కదా, ఆ బోర్డు అది చెక్క బోర్డు, పెద్ద బోర్డు ఉంటుంది, పూర్వం బోర్డులు కదండి అవి అని ఉంటే ఆయనకి కంగారు వచ్చేసి అవి బాబాయ్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఏంటో మరి ఇది మాయలా ఉంది అని చెప్పి అది కట్టపలంగా ముట్టుకోకుండా ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోకుండా ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు. అంటే ఎలాగా? భగవంతుడు ఉన్నాడు కదండి, వీళ్ళు తెల్లారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కదా. ఈయన్ని నమ్ముకున్న భక్తుడు కదండి ఆయన, కాలం చేసిన ఆయన, కాలం తీరి వెళ్ళిపోయారు. సావు పుట్టకలు మరణాలు అన్నీ మన సహజం కదండి, అది అందరికీ జరుగుతూ ఉంటాయి, ఎవరు ఉండిపోరు, అందరూ వెళ్ళిపోయేవాళ్ళే, ముందు వెనక అంతే. కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ మట్టుకు మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి. అసలు ఎవరికి ఎప్పుడు జరగలేని ఇన్సిడెంట్ ఆ ఇంట్లో జరిగింది. అంటే భగవంతుడు నేనున్నాను, నువ్వు బాధపడకు అని ఆ భార్యకు భరోసా ఇచ్చిన రోజు అనమాట అండి అది. ఆ డబ్బులు పట్టుకొచ్చే పంతులు గారు పిలిచి, ఇదిగో అమ్మ నీ డబ్బులు పలానా దాంట్లో ఉన్నాయంటే ఇంట్లో ఉన్న చుట్టాల బంధువులు అందరూ కూడా తేలగడలేసి చూశారు. అందులో ఎవరు పెట్టారు, అందులో ఎవరు పెట్టారు, అందులో ఎవరు పెట్టారు, అందులో ఎవరు పెట్టారు, ఎవరు పెట్టారో ఎవరికే తెలీదు, భగవంతుడికి తెలుసు. ఒకవేళ ఏమన్నా పెట్టినా చచ్చిపోయిన ఆయనకి తెలుసు. ఆ బోర్డులు తీసి మేకులు తెగొట్టిన బోర్డు తీసి లోపల ఎందుకు పెడతారు? పెట్టరు కదండి. ఆ కరెంటు బోర్డుల్లో పెట్టుకునే అవసరం ఏముంటుంది వాళ్ళకి? ఇంట్లో ఫ్యామిలీ ఉంది, బీరువాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అది మాయ కింద జరిగిందండి. అది నిజంగా అది యథార్థం అండి, యథార్థంగా జరిగిన స్టోరీ అది, ఎక్కడో కాదు, మా ఇంట్లోనే జరిగింది. ఇప్పటికి కూడా నేను అసలు మర్చిపోలేను ఆ సంఘటన అయితేని. అలాంటి ఇన్సిడెంట్లు చాలా చాలా జరిగినాయండి. ఎందుకంటే భగవంతుడిని ఎప్పుడూ విస్మరించకూడదు. భగవంతుడు ఉన్నాడు కనుకే మనం ఇలా ఉన్నాం. భగవంతుడు లేడు అని అనుకోకూడదు. ఏ రూపంలో కొలిసినా భగవంతుడు ఒక్కడేనండి. ఎవరి ఇష్టమైన రూపంలో వాళ్ళు కొలుసుకుంటారు. నాకు బాగా నమ్మకం అండి. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఆయన ఉండబట్టే ఇలా ఉన్నాను నేను, అది బాగా నమ్ముతాను. అందులోనే సేద తీర్చి, అందులోనే ఉండి, అందులోనే తిని, అందులోనే 24 గంటలు ఆయనతోటే అనుబంధం నాకు. ఆ భగవంతుడిలోనే ఉంటాను నేను 24 గంటలను. అంటే అంత నమ్మకం మనలో ఉంటే మనకి ఏదైనా సరే మంచి జరుగుతుంది అని చెప్పడం కోసం మీకు చెప్పానండి నేను. అసలు చాలా నమ్మకం అనేది ఉండాలండి మనిషికి. నమ్మకమే భక్తి నడిపిస్తుంది, అది తప్పనిసరిగా. తప్పు వైపు నడిపించదు భక్తి. ఎప్పుడు కూడా తప్పు వైపు అడిగేయనివ్వదు, తప్పు చెయ్యనివ్వదు, తప్పు మాట్లాడనివ్వదు. వాస్తవంలోనే బతికింతుంది భక్తి. అది నాకు నమ్మకం.